జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 52వ శ్లోకము నుండి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నిష్కామ కర్మాచరణల వల్ల దేహమే నేనును అవివేకము క్రమముగా తొలగును. ఆ అవివేకము వల్లనే గదా ఫలాకాంక్ష కలుగును. అవివేకమనే మాలిన్యము తొలగి సమత్వ బుద్ధి స్థిరపడగానే యథార్థ జ్ఞానం ఆవిర్భవించి ఇంతవరకు వినిన క్షుద్ర ఫలముల అల్పత్వము అని తలచి అట్టి వాటికై వ్యర్థ ప్రయాసం నిందితినే అని ఆత్మసాక్షాత్కారములను తలచి ఇంత గొప్పదానిని ఇంతవరకు తెలుసుకునలేకపోతేనే ఆలోచించితేనే అని కుంగిపోవుదు. నిన్ను నీవే నిందించుకుందువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. మొదట ఆప్తులకు పెద్దల వల్ల నీవు నా నుండి వినట్లే వినవలెను. విన్నదానిని ఎడతెగక ప్రీతితో మననము చేయుదువు కదా. ఆత్మ కంటే ఇతర విషయముల రుచులు ఆ మననమును సాగకుండా చేయు ప్రయత్నించును. ఫలసంగ త్యాగపూర్వకముగా ఆచరించు కర్మానుష్ఠానము ద్వారా మాత్రమే ఈ మననము నశించకుండానట్లు నిశ్చలముగా మనస్సున సాగనివ్వగలము. అట్లు ఆత్మజ్ఞానమును పొందుటకు అవసరమగు సంతత స్మృతి రూపమగు అఖండ ధ్యానమును చేయనుచ్చు మనసునకు సమాధి అని పేరు. మనస్సును బట్టి బలము నిష్కామ కర్మ ద్వారా మాత్రమే లభించును. ఇప్పుడు నీ ధ్యానము మనస్సనుడి గృహమున స్థిరపడినదన్నమాట. ఇది ఆత్మవిషయకమగు యథార్థ జ్ఞానము. ఇది ఆత్మవిషయకమగు యథార్థ జ్ఞానము కనుక దీనిని ప్రజ్ఞ అందురు. అది మనస్సున స్థిరపడినది కనుక స్థిత ప్రజ్ఞ అంటారు. అది కలవాడే స్థితప్రజ్ఞుడు. ఇట్టి స్థితప్రజ్ఞత వల్లనే అనగా అఖండ జ్ఞానము వల్ల ఆత్మసాక్షాత్కారం అనేది యోగమును పొందగలవు. మొదట శాస్త్రగ్రహణము, దాని చేత తత్వజ్ఞానము, అప్పుడు నిష్కామ కర్మాచరణ, దానివల్ల మనోమాలిన్య నిర్మూలనము, అప్పుడు సంతత స్మరణ రూపధ్యానము లేక ఉపాసన. ఇదే స్థితప్రజ్ఞత, జ్ఞాననిష్ట, జ్ఞానయోగము అని పిలువబడును. ఆ రకమైన నిరంతర ధ్యానము వల్ల ఆత్మసాక్షాత్కారము కలుగును. ఇది క్రమము. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మనస్సు స్వాధీనమునందుండవలెనన్న ఇంద్రియములు చెప్పిన మాట వినవలెను. అవి గుర్రముల వంటివి. వాటి ప్రవృత్తి తప్పుదారి పడితే నేను సరిచేయజాలను. గుర్రము వలె వచ్చిన కేసి అను అశ్వాసురుని సంహరించి నా భక్తుల ఇంద్రియములను వాడను నేనే అని నిరూపించుకున్న కేసి అంతా శ్రీకృష్ణ ఇంద్రియ జయముతో స్వాధీనమందున్న మనస్సు కల స్థితప్రజ్ఞుని స్వరూపము ఎట్లు ఉండును? వానిని తెలుపు శబ్దమేది? అట్టి యోగి యొక్క వాచిక, కాయిక, మానసిక వ్యాపారములు ఎట్లుండును వివరించుమా. శ్రీ భగవాను ఉవాచ
ప్రజహాతి యతా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తృప్తః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వస్తువుల యందు ఇష్టానిష్టములనే బుద్ధి కలిగించు ప్రాచీన రుచులు, వాసనలు, కోరికలు పుట్టించును. ఇవి మనస్సులో ఉండును. ఆ మనస్సునందు రూపమగు ఆత్మజ్ఞానము నింపి దాని ఎందే బుద్ధి నిలిపిన వానికి ఆ మనస్సులోని కోరికలన్నయు సవాసనగా వదిలిపోవచ్చును. అప్పుడు అతనికి ఆత్మయందే తృప్తి కలుగును. బాహ్యముగా విషయములన్నీ చుట్టుముట్టి ఉన్నను అవి వానికి భోగ్య వస్తువులుగా అనిపించవు. ఆత్మయే భోగ్యముగా గోచరించును. అతడు స్థితప్రజ్ఞుడు, ఆత్మసాక్షాత్కారానికి సంపూర్ణముగా యోగ్యుడు. ఇది వశీకారావస్థ అందురు. దీనికి దృష్టాంతము శ్రీ సుఖయోగీంద్రుడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖమునకు రెండు కారణములు: ఇష్ట వస్తువు దూరమగుట, ఇష్టము లేని వస్తువు దరిచేరుట. ఇట్లు దుఃఖ కారణములకు వస్తువులు ఎదురైనప్పుడు మనస్సు చలించి భయము కలుగును. అట్లే సుఖమునకు రెండు కారణములు: ఇష్ట వస్తువు దరిచేరుట, అనిష్ట వస్తువు దూరమగుట. ఇట్లు సుఖ కారణములకు వస్తువులు దరిచేరినప్పుడు మనస్సు ఆసక్తి పెరిగి సంతోషము కలుగును. ఇట్టి సుఖదుఖములకు కారణము ఆత్మజ్ఞానము లేకపోవుట, దేహముపై ప్రేమ అధికముగా ఉండుట. ఆ ప్రేమకే రాగమని పేరు. అట్టి దేహమునకేమగునో అని ఎదుటి వ్యక్తిని తలచి పొందడి మనోవికారమే భయము. అట్లు తలచిన ఎదుటి వ్యక్తికి ఎట్లయినను దుఃఖము కలిగించవలెను అను ప్రతీకార బుద్ధితో కలిగిన మనోవికారమే క్రోధము. రాగ భయ క్రోధములకు మూలము దేహముపై ధ్యానము. అది లేకుండగా ఆత్మనే ధ్యానించువాడు ముని. అతనికి రాగ భయ క్రోధములు వాటంతట అవియే వదిలిపోవును. అతడు ఆత్మజ్ఞాననిష్ఠుడై స్థితప్రజ్ఞుడని పిలువబడును. ఇతడు కూడా ఆత్మసాక్షాత్కారానికి పూర్ణ యోగ్యుడు. ఇది ఏకేంద్రియావస్థ అందురు. దీనికి దృష్టాంతము జడభరతుడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఇష్ట వస్తువు లభిస్తే సంతోషించి పొగడుట, అనిష్ట వస్తువు లభిస్తే దుఃఖంతో ద్వేషించుట చూస్తూ ఉంటాము. పొగడుట, తిరిగి అట్టిది కావాలని తెలుపుట, ద్వేషించుట, అట్టిది ఇక వద్దని తెలుపుటకు సూచనలు. శరీరమునందు దృష్టి కలవానికి ఆయా వస్తువుల అనుభవమునందుండు మానసిక పట్టు అట్లు పొగడునట్లో ద్వేషించినట్లు చేయును. శరీరములనే తలచు మనస్సును ఆత్మవైపు మరలించుట ఎప్పుడు కలుగునో అప్పుడు ఆత్మానంద స్మరణచే వస్తువుల రుచుల నుండి మనస్సుకు దూరముగా ఉంచును. అప్పుడు ఇష్ట వస్తువుల రుచి, అనిష్ట వస్తువుల రుచి కూడా సమానంగానే అతడు సహించును. ఇతడును ఆత్మసాక్షాత్కారమునకు తగిన జ్ఞానమున్నవాడే. ఇది వ్యతిరేకావస్థ అనబడును. దీనికి దృష్టాంతము జనక మహారాజు. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ప్రమాదం ఏర్పడినని భావించినప్పుడు తన అవయవములన్నింటినీ తాబేలు లోనికి ముడుచుకొని సురక్షితముగా ఉండును. ప్రమాదము దాటగానే తిరిగి సంచరించనారంభించును. అట్లే ఆత్మజ్ఞానమును నశింపచేయునప్పుడు అట్టి శబ్దాది విషయముల నుండి తన ఇంద్రియ ప్రవృత్తులను పూర్తిగా ఆ వెనుకకు మరలించువానికి ఆత్మజ్ఞానము స్థిరమై నిలచును. అతడును స్థితప్రజ్ఞుడనియే పిలువబడును. ఇది యాతమానావస్థ అనబడును. దీనికి దృష్టాంతము విశ్వామిత్రుడు. ఇవి 4 స్థితప్రజ్ఞావస్థ యొక్క దశలు. వీటిలో ఉండే తేడాలు సూక్ష్మమైనవి. క్రింద నుండి చూస్తే మొదటి దశలో కామముల యందు రుచి ఉంటుంది. కావాలనే పొందుతూ ఉంటాడు, కానీ వెనుకకు మరలాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రెండవ దశలో కామములను పొందుతూ ఉంటాడు, కానీ కావాలని కోరడు, వద్దని మానడు. సుఖదుఖాలు రెండింటినీ మనసులోనే సహిస్తూ అణిచి ఉంచుతాడు. బయటికేమీ తెలుపడు. మనసుకి మాత్రం భయం, బాధ లేక సంతోషాలు కలుగుతూ ఉంటాయి. మూడవ దశలో కామాలు ఉంటాయి. అవి సుఖాన్నో దుఃఖాన్నో కలిగిస్తూనే ఉంటాయి, కానీ అవి నాకు కాదనుకొని పట్టింపు లేకుండా మనసులో కూడా వాటితో సంబంధం లేకనే ఉంటాడు. అయితే అవి కామములనే జ్ఞానం మాత్రమే ఉంటుంది, మనోవికారములు కలగవు. ఇక 4వదైన చివరి దశలో చుట్టూ అనేక కామజనకములకు వస్తువులున్నా అసలు అవి కామములుగానే కనిపించవు. అన్నింటిలోనూ ఆత్మ తప్ప మరొకటేమీ వానికి గోచరించదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనస్సునంటియున్న రుచులు ఇంద్రియములను విషయానుభవం వైపు ప్రేరేపించును. ఆత్మసాక్షాత్కారము కోరి ఇంద్రియములకు ఆయా విషయముల నీయక శుష్కింపజేయుచు ఇంద్రియ జయమునకై ప్రయత్నితురు. కేవలము అంత మాత్రమే చాలదు. నిరాహారముగా ఇంద్రియములు ఉంచటం వల్ల విషయములే దూరమైనవి, కానీ వాటి యొక్క రుచులు మనసునే అంటియుండును. అవి తొలగవలనన్నచో వీటికంటే మించిన ఆనందమునసంగు ఆత్మను దర్శింపచేయవలెను. ఆత్మదర్శనమగు వరకు ఆ రుచులు అట్లే అంటి ఉండి అది కాగానే ఇవి తొలగును. విషయానుభవం మానగానే ఆత్మదర్శనము కాదు, విషయానురాగము కూడా తొలగిననే ఆత్మసాక్షాత్కారము కలుగును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. శాస్త్రము ద్వారా ఏది వదలదగునో, ఏది స్వీకరించదగునో స్పష్టముగా గుర్తించి ఆత్మసాక్షాత్కారమే పొందదగినదని నిశ్చయముతో దాని కొరకై నిష్కామకర్మనాచరించు ప్రయత్నశీలుడగు పురుషుని కూడా ఇంద్రియములు కలచివేసి హింసించి స్వాధీనపరుచుకోగలవు సుమా. శబ్దాది విషయములందలి రుచులు మనసులో నున్నంత వరకు ఇంద్రియములను జయించుట ఎవ్వరికీ శక్యము కాదు. నీటిలోనున్న మొసళ్ల వలె రుచులు మరిగిన ఇంద్రియములు బలిష్టములై ఆత్మవైపు ప్రవర్తించుచు మనసును ఒక్క ఉదుటన విషయ సుఖముల్లోనికి లాగి ముంచి పారవేయును. అందుచేతనే ఇంద్రియ జయమునకై ఆయా విషయములను వాటి నుండి దూరం చేయుట కంటే మనసున కంటి ఉన్న విషయానురాగమును తొలగించుట మొదలు చేయవలెను. అప్పుడు ఇంద్రియములు ఉద్రేకము తగ్గినవై మనస్సు చెప్పినట్లు వినును. ఇంద్రియ జయం వల్ల మనస్సు స్థిరబుద్ధి కలిగి ఆత్మసాక్షాత్కారమును అందగలుగును. అర్థాత్ విషయానురాగము తగ్గితే కానీ, ఇంద్రియ జయం కలిగితే కానీ ఆత్మసాక్షాత్కారము కాదు. ఆత్మసాక్షాత్కారం అయితే కానీ విషయరాగం తగ్గదు. ఒకదానికొకటి కారణమై ఏది ముందు ఏది తర్వాత అన్యోన్యాశ్రయణము వల్ల ఆత్మసాక్షాత్కారం కానీ, ఇంద్రియ జయం కానీ, ఇంద్రియ జయం కానీ, ఆత్మసాక్షాత్కారము కాదు. ఇంద్రియ జయం కానీ, ఇంద్రియ జయం కానీ, ఆత్మసాక్షాత్కారము కానీ, ఇంద్రియ జయం 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 కానీ, ఇంద్రియ జ
రెండు దుర్లభమేనని సారాంశము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహేస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. ఇంద్రియ జయం వల్ల స్థితప్రజ్ఞత వల్లనే ఇంద్రియ జయము. ఇట్లు అన్యోన్యాశ్రయముచే నీ మనస్సును దేనిని సాధింపలేకపోవును. కనుక మనస్సు స్వాధీనపడుటకు మరొక సులభోపాయము తెలిపెదను. ఇంద్రియానుభవము కంటే గొప్పది చూపిననే కదా మనస్సునంటే ఉన్న విషయరాగాలు పోవును. అట్టి గొప్పదగు ఆత్మను చూపలేవు. ఆత్మ కంటే గొప్పవాడును, దివ్యుడను, ఆశ్రయించుటకు సులభుడను, మనోహరుడను అనగా శుభాశ్రయుడను, సత్వమహితుడను అగు నన్ను చూపుము అనగా ఇంద్రియములను శుష్కింపజేయుట ద్వారా వాటి జయమును కోరకము. వాటిని నా వైపు ప్రవర్తించినట్లు నా సంబంధమునందుటకు తగినంత మాత్రము నీవి. మిగిలిన భాగం రెండవ వీడియోలో విందరు. కానీ దీనిని మీరు అందరికీ వినుటకు వీలుగా షేర్ చేసి సహకరించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ.